ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రియమైన వారలారా, ఆ దేవాది దేవుడు భక్తుడైన యోహాను గారికి తెలియజేసిన మాటలు ఆయన ఈ గ్రంథములో రాశారు. ఎప్పుడైతే అగ్నిగుండం అనే రెండవ మరణము సంభవించిందో, ఆ రెండవ మరణం అయిన తర్వాత సమస్తము కూడా నూతనముగా మారిపోయింది. అలా మారటానికి ప్రియమైన వారలారా, మరి సమస్తము ఈ భూమి మీద ఆ దేవాది దేవునికి శక్తి ఉన్నది. సృష్టికర్త ఆయన కాబట్టి సమస్తము, భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, సమస్తము మరి నూతనంగా మార్చబడ్డాయి. సముద్రము లేదు. మరి యెరూషలేము, నూతన యెరూషలేము అనే పరిశుద్ధమైన పట్టణము ఎంతగానో సిద్ధపడి ఉంది. అలాగే మరి ఎంతగానో ప్రతి మనిషి, ఎవరైతే రెండవ మరణం తర్వాత నిలిచి ఉన్న మనుషులకి ఎవరికి కూడా ఆకలి లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులేమీ లేవు. అవన్నీ కూడా జరుగునని దేవుని యొక్క గొప్ప స్వరము మరి యోహాను గారికి వినబడింది. గొప్ప స్వరము, గొప్ప దర్శనము, ఇవన్నీ కూడా యోహాను గారు తన దర్శనమందు చూస్తున్నాడు. చాలామందికి ఈ యొక్క మాటలు నిజమేనా, నమ్మొచ్చా అని అనుకోవచ్చు. కానీ మరి దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నమ్మదగినదే. అందుకని ఇక్కడ రాయబడింది, ఈ లోకములో, ఈ భూమి మీద బ్రతికుండంగా మనము ప్రభువును తెలుసుకుని, ప్రభు రక్షకుడిగా గుర్తించి ఆయనలో బాప్తిసము పొందినప్పుడు, ఎప్పుడైతే మనము ఆ జీవ గ్రంథములో పేరు కలిగి ఉంటామో ప్రియమైన వారలారా, వారందరూ కూడా నూతన యెరూషలేములో నివాసం ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి రాయండి అని భక్తుడైన యోహానుతో దేవుడు చెప్పి ఉన్నాడు. కావున ఈ మాటలు నిజముగా నమ్మిన వారు మరి ఆయనందు అనుసరించి సొంత రక్షకుడిగా అంగీకరించి మరి ఎల్లప్పుడూ కూడా ఆయన బిడలుగా జీవించగలుగుతారు. అప్పుడు వారు మాత్రమే ఆయన రాజ్య వారసులుగా ఉంటారు. చాలామందికి దేవుని మాటలు అంటే నమ్మకం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు నమ్ముతారో నిజముగా, అప్పుడే ఆయన అంగీకరించినట్లండి. నమ్మకుండా ప్రియమైన వాళ్ళ ఎవరో చెప్పారు కదా చూద్దాం అనే ఆలోచన కాకుండా, నిజముగా నమ్మగలిగితేనే అవి మీ జీవితంలో దేవుని మాటలు ఒక కార్యాన్ని చేస్తాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.